లోకమంతా ఒకటే ప్రశ్న. మంచివారికే ఎందుకు ఇన్ని కష్టాలు, నిజాయితీగా ఉండేవారికి ఎందుకు ఇన్ని కన్నీళ్ళు? ఎందుకంటే గాలివాన వచ్చినా గడ్డిపోచకు ఏమీ కాదు, కానీ నిటారుగా నిలబడే వృక్షమే విరిగిపోతుంది. మట్టికి గాయం అవ్వదు, కానీ సుత్తి దెబ్బలను భరించే రాయి మాత్రమే శిల్పమవుతుంది. మంచివారు బాధపడడానికి కారణం వారి బలహీనత కాదు, వారిలో ఉన్న అతి మంచితనం. ఎదుటివాడు వెన్నుపోటు పడిచినా వీరు వారిలోని వెలుగునే చూస్తారు. ప్రపంచం కపడంతో నిండిన వీరు తమ మనసులోని స్వచ్ఛతనే నమ్ముతారు. వారి కన్నీళ్లు తన కోసం కావు, తనను నమ్మిన వారు ద్రోహం చేశారన్న వేదన కోసం. గుర్తుంచుకో మిత్రమా, నాణ్యమైన బంగారం మాత్రమే నిప్పుల్లో కాలుతుంది, పదునైన వజ్రం మాత్రమే రాపిడికి గురవుతుంది. మంచివారు బాధపడుతున్నారంటే ప్రకృతి వారిని మరింత గొప్పగా మలుస్తోందని అర్థం. కుతంత్రాలు చేసేవారు తాత్కాలికంగా నవ్వచ్చు, కానీ నిద్రలేని రాత్రులు వారి సొంతం. నిజాయితీగా ఉండేవారు కన్నీళ్లు కార్చచ్చు, కానీ ప్రశాంతమైన గుండె వారి ఆస్తి. లోకం నిన్ను పిచ్చివాడిని చేయొచ్చు, చేతకానివాడిని అని అనొచ్చు, కానీ దేవుడు కష్టాలను నీకు ఇస్తున్నాడంటే వాటిని భరించే మొండి ధైర్యం నీకుందని ఆయన నమ్మకం. మంచితనం ఓడిపోదు, అది కేవలం పరీక్షించబడుతుంది. చివరికి గెలిచేది ఆ కన్నీటిని దాటుకుని నిలబడ్డానికి సంస్కారమే.